అండ్ ఇక సత్యదేవ్ గురించి ఏం చెప్పరు. నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటే కనుక అందులో ఇంకొక తమ్ముడు, మూడో తమ్ముడు సత్యదేవ్. అంతటి ప్రేమని తను చూపించే ప్రేమలో ఎక్కడ కల్మషం ఉండదు. ప్రేమ అందులో నిజాయితీ ఉంటుంది, నిజమైన ఎమోషన్ ఉంటుంది. తను ఇందాక చెప్పినవన్నీ కూడాను అన్నీ సత్యాలు. ఎందుకంటే నాకు అతను చూడగానే అతనిలో ఒక స్వచ్ఛత ఉంటుంది సార్, ఆనెస్ట్, సిన్సియర్. అది మాత్రం చాలా అద్భుతం. ఎక్కడ కృతకంగా ఉండదు, ఇంప్రెస్ చేయాలని మాట్లాడడు, అనుకున్నట్టుగా ఎగ్జిబిట్ చేస్తాడు, చెప్తాడు. అది చాలా మనకి మనసుకు హత్తుకుంటుంది. నేను ఫస్ట్ టైం ఈ పాండమిక్లోనే ఒక సినిమా చూసాను. సినిమా పేరు నాకు గుర్తురాట్లేదు. ఏ సినిమా అది? బ్లఫ్ మాస్టర్. తన నేచర్కి వ్యతిరేకమైన టైటిల్ అది. సో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా నేను చూసినప్పుడు ఆ తర్వాత ఇంకో సినిమా కూడా చూశాను వరుసగా. ఎవరి యాక్టర్ చాలా ఇంటెన్సివ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, టచ్ ఆఫ్ క్లాస్గా ఉంది. అండ్ మన తెలుగు మనిషిలాగా అనిపించలేదు. బహుశా అతనికి డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు, ఎందుకంటే వాయిస్లో అంత రిచ్నెస్ ఉంది, అంత క్లారిటీ, అంత నీట్గా ఉందంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ తోటి తనకి డబ్బింగ్ చెప్పించుంటారు. కాబట్టి ఎవడో బయట వ్యక్తి అయి ఉంటాడు. ఏ యాక్టర్, ఏ కన్నడనా లేదా ఇంకోటి అనిపించేది. అని ఎవరితో మాట్లాడుతూ, లేదండి మన వైజాగ్ అబ్బాయి అన్నాడు. మనూరి అంటారా, మన వైజాగ్ అబ్బాయి అని చెప్పేసి అన్నారు. అనేసరికి నిన్న ఒకసారి అతన్ని చూడాలనుకున్నాను, మనం మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే అతనిలో బెస్ట్ యాక్టర్ ఉన్నాడు. మరి అతనికి ఎవరు వెనక నుండి సలహాలు ఇస్తున్నారు, తన లైఫ్ ఎలా మోల్డ్ చేసుకుంటున్నారు నాకు తెలియట్లేదు. ఊరికనే సరదా మాట్లాడదాం అనిపించింది. నాకున్న ఇంప్రెషన్ తనతో షేర్ చేసుకుందాం అనిపిస్తుంది. అంటే వెంటనే ఫోన్ వెళ్ళటం ఏంటి, అప్పుడు ఫ్లాట్స్లో నుంచి, అపార్ట్మెంట్స్ నుంచి బయటికి వచ్చే ప్రసక్తే లేదు. అక్కడ వాళ్ళ యూనియన్ ఏదో ఉంటే కనుక వాళ్ళ స్పెషల్ పర్మిషన్ తీసుకుని అప్పుడు రోడ్డు మీద వచ్చి నన్ను కలవడం జరిగింది. చూడగానే నా పేరు సత్యదేవ్ అండి అది అన్నాడు. అయిన తర్వాత ఓకే వెరీ గుడ్, చాలా బాగా చేస్తాడు. కాసేపు పిచ్చాపడి మాట్లాడుకున్న తర్వాత, సార్ ఇక్కడ ఇందాక నాడే అది పచ్చబొట్టు అని కాదు, అది పడ్డ మచ్చ, అది నేల మీద. అది ఎందుకు పడ్డావు ఏంటది అంటాను. నేను మీ కొదమసింహం సినిమాలో మీరు రోప్లో జంప్ చేస్తుంటారు, నేను మా డిష్ టీవీ మా యాంటీనాలో ఉండే వైర్ తోటి అలా జంప్ చేసి కింద పడ్డానండి, అవి దెబ్బ తగిలింది. అయిన తర్వాత మీ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని మీకు విషయం చెప్పాలి. దీన్ని కుట్లించడం కోసం మా నాన్నగారు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అప్పట్లో మత్తు గిత్తు లోకల్ ఇంజక్షన్స్ ఇవ్వలేదు. దాన్ని అట్లాగా నేను భరించలేక ఏడుస్తుంటే, అరే చిరంజీవి అయితే అసలు నవ్వుతూ అది కుట్టించేసుకుంటాడు అంటే, అక్కడ వేసిన 5-6 కుట్లు నేను నవ్వుతూనే ఉన్నాను, పెయినే తెలియలేదు. అది మీ మహిమ నా మీద, అది దాని ఇంపాక్ట్ ఉంటుంది. అంటే నేనేమైనా మైకువా లేకపోతే ఏంటి, ఎనస్థిషియా లాంటి వాడినా ఏంటి. అండ్ తనకి అంత ప్రేమ, ఆ ప్రేమ మత్తులో ఆ పెయిన్ కూడా తనకు తెలియలేదన్నమాట. అది చెప్పినప్పుడు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. సచ్ ఎ కోఇన్సిడెన్స్. తను ఆ మాట చెప్తున్నప్పుడు దాని వెనకాల నా దగ్గర ఒకే ఒక పెద్ద వాల్ పోస్ట్, పెద్ద పెయింటింగ్ ఉంటుంది. అది కొదమసింహంలో పెయింటింగ్ అనమాట. క్యాప్ అది పెట్టుకుని, సిగార్ నోట్లో పెట్టుకుని, ఇదేనండి ఇది చూసే అన్నాడు. అంటే దాన్ని ఆ ఫోటో ముందు తను మళ్ళీ ఇంకో పిక్చర్ తీసుకుని అలా వీళ్ళు అక్కడి నుంచి మా పరిచయం, మా మీటింగ్స్ అప్పుడప్పుడు అనే ఏదో చాలా రోజులు ఇప్పుడు ఒకసారి వస్తారంటే రా అని చెప్పడం అలాగా జరుగుతుంది.